In this lecture, we will going to discuss about some brief concepts about the atomic and mass numbers. Atomic numbers and mass numbers we are going to discuss, and some theories of the nature and propagation of the light. So light ni propagate cheyali ante కొన్ని theories మనకున్నాయి. ఆ theories ఏంటి అన్న మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అందులోనే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది, అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ వస్తాయి, దానిలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది. సో ఈ మూడు ఇంటర్లింక్ అన్నమాట. Finally, we will discuss about the Bohr's atomic model postulates and the relation of this Bohr's atomic model to the hydrogen spectrum. ఎలాగా బోర్స్ అటామిక్ మోడల్ హైడ్రోజన్ కి స్పెక్ట్రమ్ ఇవ్వగలిగింది, ఈ రెండింటికి ఇంటర్లింక్ ఏంటి, ఇందులోనే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది అటామిక్ స్ట్రక్చర్ నుండి. అలాగే క్వాంటమ్ నెంబర్స్, ఈ రెండు తప్ప మిగతా ఏ క్వశ్చన్స్ రావడానికి ఐపీలో అయితే పాసిబిలిటీ లేదు. బట్ రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్ మాత్రం కంపల్సరీ వీ నీడ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, లెట్ us డిస్కస్. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, వెయిటేజ్ అటామిక్ స్ట్రక్చర్ కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఓన్లీ ఒక క్వశ్చన్ ఇస్తాడు ఇందులోంచి 8 మార్క్స్ క్వశ్చన్. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మినిమం 1 to maximum 2 క్వశ్చన్స్ రావడానికి దెర్ ఇస్ ఎ స్కోప్. రైట్, లెట్ us స్టార్ట్ వన్ బై వన్. సో బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ఇట్, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ మెంట్ బై అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. సి, మనకి టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? 114 అప్రాక్సిమేట్లీ. అంటే ఇంకా చాలా కనుక్కున్నారు మనకి, బట్ దే హ్యావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ దేర్ నేమ్స్. అంటే ఒక 122 వరకు ఉన్నాయి మనకి, బట్ నేమింగ్ ఇంతవరకు ఇవ్వలేదు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఒక ఎలిమెంట్ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దానికి నేమింగ్ అయితే ఇవ్వాలి. కానీ ఈ 114 ఎలిమెంట్స్ కి వీ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వీటిని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క నెంబర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని మనం ఏమని పిలుస్తున్నాం? దే ఆర్ కాల్డ్ యాజ్ అటామిక్ నెంబర్స్. వాటిని మనం అటామిక్ నెంబర్స్ అని. ఇప్పుడు ఈ 114 కూడా అటామిక్ నెంబర్స్. అయితే మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఆబ్జెక్టివ్ లో ఎక్కడ అటామిక్ నెంబర్ ఏంటి అన్నది మనకు అడగడు, బట్ ఇందులో అడిగేది ఏంటి అని అంటే అటామిక్ నెంబర్ మీన్స్ వాట్ అని అంటాడు. అంటే అటామిక్ నెంబర్ బట్టి మనం ఏం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, హియర్ యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దట్ atomic number is nothing but equals to number of protons or number of electrons. Number of electrons inno atomic number ante, number of protons inno atomic number ante. Suppose if you take one example like sodium. Suppose if you take sodium, Na is called as sodium. Am I right? Yeah, very good. Yeah, 11, correct. Sodium atomic number is 11. అంటే what is the meaning of this 11? 11 meaning ఏంటి? Atomic number 11 అన్నాము అంటే, here in the sodium the number of electrons is equal to 11 అని అర్థం. In the same way the number of protons are also equal to 11 అని మీనింగ్ అన్నమాట. So atomic number indicates the number of electrons or the number of protons which are present in that element. ఆ ఎలిమెంట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి అనేది మనకి ఎస్టిమేట్ చేస్తుంది అన్నమాట. అటామిక్ నెంబర్ చెప్తుంది. దాన్ని జనరల్ గా క్యాపిటల్ జెడ్ తో ఇండికేట్ చేస్తాం. సో అటామిక్ నెంబర్ ఇస్ ఇండికేటెడ్ విత్ జెడ్. గాట్ ఇట్? సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. దీన్ని మోస్లేస్ రిలేషన్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఐపీకి అసలు ఏం అవసరం లేదు, బట్ విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్క్వేర్ రూట్ న్యూ ఈక్వల్స్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఇక్కడ ఏంటి స్క్వేర్ రూట్ న్యూ ఏంటి, ఏ ఏంటి, జెడ్ ఏంటి, పి ఏంటంటే, హియర్ ఐ హావ్ గివెన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్. ఏ యాజ్ వెల్ యాజ్ బి, దే ఆర్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు స్లోప్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్సెక్ట్. స్లోప్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్సెక్ట్. స్లోప్ ని మనం ఏతో ఇండికేట్ చేస్తాం, అలాగే వై ఇంటర్సెప్ట్ అని అంటాం. సో ఇట్ ఈస్ లుక్స్ లైక్ దిస్. ఓకే, హియర్ స్క్వేర్ రూట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి లాగా ఉంటుంది. ఇది మీకు 10th క్లాస్ లో స్ట్రైట్ లైన్ కి ఒక ఫార్ములా ఉంది, y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని ఒక ఫార్ములా ఉంది. ఇట్ ఈస్ y యాక్సెస్, ఇట్ ఈస్ x యాక్సెస్, ఇట్ ఈస్ స్లోప్, whereas c is intercept. In the same way here it is b means it is y intercept, a means it is slope, that is tan theta, and nu means it is nothing but frequency, whereas z equals to atomic number. అంటే ఇక్కడ మనకి ఎందుకు నేను ఇక్కడ ఇంకార్పొరేట్ చేశాను అంటే, మీకు ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అటామిక్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ అని అంటాడు. అకార్డింగ్ టు మోస్ట్లీ అటామిక్ నెంబర్ కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో రిలేషన్ ఇది. స్క్వేర్ రూట్ న్యూ ఈక్వల్స్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే,
Coming to the mass number. Atomic number చెప్పేసాం కదా. Mass atomic number అంటే తెలుసు నీకు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. అంటే నీకు రివర్స్ అన్నమాట, అటు నుంచి ఇటు నుంచి అటు, వైస్ వర్సా. If you know the atomic number, you can easily guess how many number of protons and electrons are present. Or if you know the number of electrons, you can easily guess the atomic number. Okay, electrons తెలిస్తే atomic number చెప్పొచ్చు, atomic number తెలిస్తే protons electrons ఎన్ని ఉన్నాయో చెప్పేయచ్చు, right? Coming to the next one, mass number. Yeah, what is this mass number? Yeah, ఈ నోట్స్ సరిపోదు నాన్న. In the రైజ్ వెబ్సైట్ లో మీకు కంప్లీట్ నోట్స్ దొరుకుతుంది. నోట్స్ అది ఫాలో అవ్వాలి మీరు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఆ నోట్స్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద గెటింగ్ ద నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్సెప్ట్. మనకి కాన్సెప్ట్ పరంగా ఏదైతే నాలెడ్జ్ కావాలో దానికి సంబంధించిన లెసన్ వైజ్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. బట్ దిస్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ యూ టు గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద ఐపీ. సో ఐపీకి థియరిటికల్ పార్ట్ మనం రాసుకోవాలి కదా. ఆ థియరిటికల్ పార్ట్ ఇప్పుడు నేను మధ్యలో డిస్కస్ చేస్తున్నంతా కూడా ఇట్ విల్ బి ఇన్కార్పొరేటెడ్ ఆల్రెడీ. అది ఇన్కార్పొరేట్ అవుతుంది మీకు. యా, ఎన్సీఆర్టీ అకాడమీ అంటే అకాడమీ మీరు ఫాలో అయిపోతే చాలు. ఎన్సీఆర్టీ అకాడమీ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, నథింగ్ టు వరీ. అందులో ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది, ఇందులో కూడా ఫుల్ స్టాప్ అక్కడే ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ అకాడమీ అంతా కూడా ఎన్సీఆర్టీ బేస్డే ఉంటుంది. సెపరేట్ గా మళ్ళీ ఎన్సీఆర్టీ బుక్స్ మీరు తీసుకుని ఆబ్జెక్టివ్ కోసం మీరు వాడుకోవచ్చు. ఓకే, రైట్. యూ కెన్ ప్రిపేర్ ద అకాడమీ ఇట్ సెల్ఫ్ ఫర్ ఐపీ. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. Not only for IP, for EAMCET also you can use this academy textbook. Coming to the next one, mass number. Chuddam, mass number. Atomic number is over. Coming to the mass number. Mass number em cheptundi? Mass means it is nothing but equals to weight. అంటే ఫిజిక్స్ టర్మ్ లో మనకి మాస్ వేరు, వెయిట్ వేరు. బట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మాస్ అంటే ఇట్ ఈస్ టోటల్ వెయిట్ అని అంటాం. మాస్ నెంబర్ అంటే ఏం చెప్పాలి? సపోజ్ ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద ఆటమ్, you know the fundamental particles like electron, proton and neutron. ఐడియా ఉన్నాయి కదా మనకి, నిన్నే డిస్కస్ చేసుకున్నాం మనం లాస్ట్ సెషన్ లో. సో ఆ ప్రోటాన్స్, ఆ న్యూట్రాన్స్ టోటల్ చేస్తే, ప్రోటాన్స్ అంటే Z, ఇందాక చెప్పాం కదా, ప్రోటాన్స్ అంటే Z వాల్యూ, న్యూట్రాన్స్ అంటే N. ఈ రెండింటిని టోటల్ చేస్తే యూ విల్ గెట్ మాస్ నెంబర్. దట్స్ ఆల్. సో మాస్ నెంబర్ కావాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద మాస్ నెంబర్, యూ హ్యావ్ టు యాడ్ ద అటామిక్ నెంబర్ విత్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, ఎవరైనా ఫాస్ట్ గా చెప్పండి నాకు. ఎలక్ట్రాన్స్, ఇది ఒక ఆటమ్ అనుకుందాం, ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ క్విక్లీ వేర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆర్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్? యా, ఇన్ ఆర్బిట్ మీన్స్ మై క్వశ్చన్ is inside the nucleus or outside the nucleus? That is my question. Very good. Outside the nucleus, the electrons are present. Very good, excellent. What about the protons and neutrons? What about the protons? First, please tell me, protons. Where the protons are present? Protons are present in the nucleus. What about the neutrons? Neutrons are also present in the nucleus. Very good. So the protons as well as neutrons both are present in the nucleus, whereas electrons are present outside the nucleus. So ఇప్పుడు మనకి ఒక ఆటమ్ తాలూకా మాస్ కావాలి అంటే, నిన్న మనకి రూదర్ఫర్డ్ చెప్పాడు. ఏం చెప్పాడు రూదర్ఫర్డ్? మాస్ అంతా కూడా అట్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఆటమే మాక్సిమం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆటమ్ తాలూకా మాస్ కావాలి అని అంటే, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ తాలూకా టోటల్ వెయిట్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ మాస్ ఆఫ్ ద ఆటమ్. ఓకే, సో ఎలక్ట్రాన్ తాలూకా మాస్ ని నువ్వు యూ కెన్ ఇగ్నోర్ ఇట్. కాబట్టి మాస్ నెంబర్ కావాలి అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తాలూకా టోటల్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ as మాస్ నెంబర్. దాన్ని మాస్ నెంబర్ అని అంటాం. ఇట్స్ కాల్డ్ as మాస్ నెంబర్. అంటే సార్ మరి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయక్కర్లేదా అంటే, యూ నీడ్ నాట్ టు కౌంట్ ఇట్. ఓన్లీ న్యూక్లియస్ లోనే మాస్ అంతా ఉంటుంది అని అప్పటికి తెలుసు కాబట్టి మాస్ నెంబర్ అలా ఇండికేట్ చేశారన్నమాట. గాట్ ఇట్? అప్ టు దిస్ ద అటామిక్ మాస్ యాజ్ వెల్ యాజ్ మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ బోత్ ఆర్ ఓవర్. సో వీటిని ఎలా మనం డిఫైన్ చేస్తాము, ఎలా డినోట్ చేస్తాము? సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎలిమెంట్ లైక్ ఎక్స్ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, దీనికి సఫిక్స్ లో Z రాయాలి. Z means it is nothing but equals to atomic number, and at the top A అని రాస్తాం. So ZXA is the notation. It is the notation for any of the atoms.
is the notation for any of that. So A atom తీసుకున్నా సరే ZXA అని రాయాలి. A atom తీసుకో, you can write the ZXA అని రాసుకోండి. Got it? ZXA అని రాయాలి. Z means it is nothing but equals to atomic number, whereas A means it is mass number. So ఇందులో ఒక కొత్త ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది. సార్ నాకు ఎలక్ట్రాన్ నెంబర్ తెలుసు, ప్రోటాన్ నెంబర్ తెలుసు. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ చెప్తారా ఎవరైనా? చెప్పొచ్చు మీరు. అంటే 10th క్లాస్లో ఎక్కడైనా మనకు వస్తే యూ కెన్ ఈజీలీ టెల్ మీ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ZXA బట్టి. లేదా ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా చూడండి, యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ Z, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ N, A మీన్స్ ఇట్ ఈస్ మాస్ నెంబర్. సో నీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే ఏం చేయాలి? దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ Z. ఏం చేయాలి? Quick. Very good. Somebody has answered. Yes, mass number minus protons. Very good. Mass number indicates with A minus protons indicates Z. Very good. So if you want to get the number of neutrons, you can write the A minus Z value. A minus Z. అంటే ఏ న్యూక్లియైడ్ కైనా పైన ఎంత మాస్ నెంబర్ ఉంది, కింద ఎంత అటామిక్ నెంబర్ ఉంది, ఆ రెండిట్లతో డిఫరెన్స్ చేస్తే you will get the number of neutrons వచ్చేస్తాయి. This is the concept how you want to how you can get the number of neutrons, how you can calculate the number of neutrons. So ఇప్పుడు నీకు ఏ ఎలిమెంట్ ఇచ్చినా ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయగలం. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇక్కడ రాసాం మనం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రెండు సిమిలర్ గానే ఉంటాయి అని మనకు తెలుసు. మాస్ నెంబర్ అంటే చెప్పాం, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇస్ కాల్డ్ as మాస్ నెంబర్. మరి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే ఏం చేయాలి? మాస్ నెంబర్ లోంచి అటామిక్ నెంబర్ ని మైనస్ చేయాలి. చేస్తే యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. దట్స్ గాట్ ఇట్. సో అక్కడతో మనకి అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసుకున్నాము. కమింగ్ టు ద థియరీస్. దేనికోసం థియరీస్ ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం అంటే ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ యాజ్ వెల్ యాజ్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్. లైట్ ప్రాపగేట్ అవటం అంటే లైట్ వెళ్ళటం, ఇలా లైట్ మూవ్ అవుతుంది కదా, దాన్ని ప్రాపగేషన్ అంటే. అలా మూవ్ అయ్యే లైట్ తాలూకా, ప్రాపగేట్ అవుతున్న లైట్ తాలూకా నేచర్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ప్రాపగేట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 2 different type of theories we have to explain this nature as well as propagation of light. లైట్ ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసావు, లైట్ ఇలా మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, బ్రైటన్ అయింది లైట్. సో స్ప్రెడ్ అయ్యేటప్పుడు అందులో ఉండే లైట్ ఇలా మన దగ్గరికి రీచ్ అవుతుండేటప్పుడు ఎలా రీచ్ అవుతుంది, హౌ ఇట్ విల్ గెట్స్ ప్రాపగేట్స్, దాని నేచర్ ఏంటి అనేది మనకు తెలియదు. యాక్చువల్గా తెలుసుకోవాలి అంటే యూ నీడ్ టు నో దీస్ 2 important theories. One is wave theory of light, second one is corpuscular theory of light. There are 2 different type of theories we have. కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్పారంటే నువ్వు లైట్ స్విచ్ ఆన్ చేయగానే మన దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు అది ఇలా వేవ్స్ లాగా మన దగ్గరికి వస్తుంది అని వేవ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్పారంటే చిచి వేవ్ నేచర్ లో రాదు, నువ్వు స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఇలా వచ్చేటప్పుడు చిన్న పార్టికల్స్ లాగా, పార్టికల్ అంటే పార్టికల్స్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మనకి చూడండి, లైక్ డస్ట్ పార్టికల్స్ ఎలా అయితే ఇలా ట్రావెల్ అవుతుంటాయో అలాగే లైట్ పార్టికల్స్ కూడా విత్ పార్టికల్ నేచర్ దే విల్ ప్రాపగేట్స్ అని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. అది వేవ్ థియరీయా తెలియట్లేదు, అంటే వేవ్ నేచర్ లో ఉందో తెలియట్లేదు, పార్టికల్ నేచర్ లో ఉందో తెలియట్లేదు. దాని గురించి నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ చేసి ఫైనలీ దే హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ఏమని కన్క్లూడ్ చేసుకున్నారు అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్, రిఫ్లెక్ట్ అయింది అనుకున్నాం కదా. ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు లైట్ ఇలా వస్తున్నప్పుడు ఇటు నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయినా సరే అది ఎలా ఉంటుంది, అది వేవ్ గా ఉంటుంది అని కొంతమంది చెప్తే, నో వేవ్ గా ఉండదు, పార్టికల్స్ గా ఉంటుంది అని కొంతమంది చెప్పారు. మరి ఏది కరెక్ట్? వాట్ ఈస్ ద కన్క్లూజన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. See here, వేవ్ థియరీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వేవ్ థియరీ ఆఫ్ లైట్ లో మనకి ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే 2 important scientists have been introduced to this theory. హైగన్ అనే ఒక సైంటిస్ట్, మాక్స్వెల్ అనే ఒక సైంటిస్ట్. These two scientists
have been concluded that ఎప్పుడైనా light travel అయితే only it will be travels in the form of waves from a brighten object in all directions. అన్ని డైరెక్షన్స్ లో కూడా అది బ్రైటన్ ఆబ్జెక్ట్ నుంచి బయటికి ట్రావెల్ చేస్తుంటుంది ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని చెప్పాడు హైగన్స్. అలా వేవ్ గా వచ్చేటప్పుడు మ్యాక్స్వెల్ దాన్ని కొంచెం డెవలప్ చేశాడు. ఎలా డెవలప్ చేశాడో చూడండి. మ్యాక్స్వెల్ ఈ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది మ్యాక్స్వెల్ థియరీ, వేవ్ థియరీ అది కూడా. అంటే మీకు ఆబ్జెక్టివ్లు ఏమడగొచ్చు, వేవ్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హైగన్స్, ఎవరు డెవలప్ చేశారు మ్యాక్స్వెల్. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడైతే లైట్ ట్రావెల్ చేస్తూ ఉంటుందో, లైట్ ఇలా వేవ్ రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుందని అన్నాం కదా, అంటే ఒక్క వేవ్ రాదుట, 2 వేవ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అని మ్యాక్స్వెల్ చెప్పాడు. హైగన్ అలా చెప్పలే, జస్ట్ వేవ్ అని చెప్పాడు అంతే. బట్ మ్యాక్స్వెల్ ఏం చెప్పాడు, ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డెవలప్ అవుతాయి బై ఆసిలేటింగ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఎలా ఉంటాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లా ఉంటాయి. సి హియర్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ వై యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ జెడ్ యాక్సెస్. ఓకే, ఇది మన డైరెక్షన్ అనుకున్నాం, అక్కడ ఉన్నదే నేను రాస్తున్నా. దిస్ ఈస్ ద డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్ కి గోన్ టు సీ హియర్, దిస్ ఈస్ ద యారో మార్క్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ప్రాపగేషన్ తాలూకా డైరెక్షన్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ as ప్రాపగేషన్. ప్రాపగేట్ అవటం అంటే ఏంటి, అలా మూవ్ అవటం. ఇట్స్ కాల్డ్ as ప్రాపగేషన్ ఆఫ్ లైట్. లైట్ ఇలా ప్రాపగేట్ అవుతుంటే రెడ్ కలర్ తో ఒకటి కనిపిస్తుంది, బ్లూ కలర్ తో ఒకటి కనిపిస్తుంది. ఏంటిది, సీ హియర్, this red color wave is nothing but equals to electric field and this blue color light is called as magnetic field. Red color light అనేది electric field అయితే blue color light అనేది magnetic field అవుతుంది. But both electric field and magnetic fields are perpendicular to each other. Please remember this point. They are perpendicular to each other. Got it? ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లో ఉంటాయి. చూడండి, సీ హియర్, దిస్ ఈస్ ఇన్ ద టాప్ యాక్సెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద బాటమ్ యాక్సెస్ లైక్ దిస్. సో ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది, ఇది డైరెక్షన్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో ఒకటి ఇలా 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 వస్తే ఇంకోటి స్నేక్ లాగా ఇలా వస్తుంది. సో రెండు స్నేక్ లాగానే, బట్ ఒకటేమో ఇలా వేవ్ లాగా వస్తే ఇంకోటి ఇలా వెళ్తుంది. అంటే బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ఎవరు చెప్పారు, మ్యాక్స్వెల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. అంటే ఏ లైట్ ట్రావెల్ చేసినా దట్ ట్రావెలింగ్ ఆఫ్ లైట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ లాగానే ట్రావెల్ చేస్తుంది అని చెప్పాడు. ఆ వేవ్ లాగా ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది మ్యాక్స్వెల్ డెవలప్ చేసి చెప్పుకున్నాడు. ఎలాగా, ఒక వేవ్ సింగిల్ వేవ్ రాదు, 2 వేవ్స్ లాగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందులో ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒకటేమో magnetic field. Got it? Right. See here. Coming to the next important concept. ఇప్పుడు మనం వేవ్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఒక వేవ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇలా వేవ్ తీసుకున్నారు అనుకోండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను రాసిన దానిలో ఎన్ని వేవ్స్ రాశాను చెప్పండి ఎవరైనా. ఒక వేవే రాసానా, 2 వేవ్స్ రాసానా, 3 వేవ్స్ రాసానా, 4 వేవ్స్ రాసానా? How many waves I have written on this particular screen? Yeah, somebody has answered. Very good. Somebody has answered 1, somebody has answered 2, somebody has answered 1 again. So నేను ఇప్పుడు రాసింది ఏంటి అంటే 2 waves I have written. Please remember this point. మనం దీన్ని అంటే total waves are 1, but 2 phases are there here. This is one wave phase, it is another wave phase. This is called as phase. మనం ఇప్పుడు వేవ్ అనేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కన్సిడర్ చేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెట్టాం అనుకో, ఇక్కడతో ఎండ్ చేయాలి. అంటే 2 వేవ్స్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనకి ఎన్ని వేవ్స్ ఉన్నాయి, హియర్ ఐ హావ్ రిటన్ 2 వేవ్స్. ఓకే, 2 వేవ్స్ లో మనం రాసాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ నుంచి అంటే ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద స్టార్టింగ్ వేవ్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎండింగ్ వేవ్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ కాల్డ్ యాజ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ని ఏమని పిలుస్తాం, వెరీ గుడ్, ఎక్సలెంట్, కరెక్ట్ శ్రీనాథ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ మనం వేవ్ కు ఉండే లెంగ్త్ అని పిలుచుకుంటాం. ఇట్స్ కాల్డ్ యాజ్ వేవ్ లెంగ్త్. దీన్ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తారు,
లాంబ్డా అనే లెటర్ తో వేవ్ లెంగ్త్ ని ఇండికేట్ చేస్తుంటాం. సో వేవ్ కి ఒక వేవ్ లెంగ్తే ఉంటుందా? ఈ పైన ఉండేదాన్ని ఏమంటాం అన్న? దిస్ ఈస్ కాల్డ్ as క్రెస్ట్. అండ్ బాటమ్ లో ఉండేదాన్ని ఏమంటాం? ఈస్ కాల్డ్ as ట్రఫ్. పైన ఉండేదాన్ని క్రెస్ట్ అంటారు, కింద ఉండేదాన్ని ట్రఫ్ అని పిలుస్తాం. క్రెస్ట్ తాలూకా స్టార్టింగ్ పాయింట్ కి, ట్రఫ్ తాలూకా ఎండింగ్ పాయింట్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే మనం ఆ వేవ్ కు ఉండే లెంగ్త్ అని పిలవాలి. గాట్ ఇట్? సో ఒక క్రెస్ట్ కి ఒక ట్రఫ్ కి అంటే కంటిన్యూస్ క్రెస్ట్ ట్రఫ్ ఏవైతే ఉన్నాయో ఆరింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనం వేవ్ లెంగ్త్ అని పిలుస్తాం. సి హియర్, ఇక్కడ కొన్ని టర్మ్స్ నువ్వు తెలుసుకోవాలి. వేవ్ లెంగ్త్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ విత్ లాంబ్డాతో ఇండికేట్ చేసాము. See here, the distance between two successive crests, troughs, or between any two consecutive identical points in the same phase. ఒకే ఫేజ్ లో ఏమైనా వేవ్ ఉంటే, ఇప్పుడే చెప్పాం మనం, ఒకే ఫేజ్ లో ఇది ఒక ఫేజ్ లో ఉంది, ఇది ఒక ఫేజ్ లో ఉంది. ఒకే ఫేజ్ లో ఉండేటప్పుడు ఈ రెండు పాయింట్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ఏమని పిలిచి, ఇది ఒక ఫేజ్ అంటే ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ వస్తే దాని ఒక వేవ్ ఒక ఫేజ్ లో ఉంది అని అంటాం. ఓకే, ఇంకొక వేవ్ ఎలా ఉంటుంది? ఇలా ఉండొచ్చు. See here, దాని ఫేజ్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ని ఏమని పిలుస్తాం? దిస్ ఈస్ కాల్డ్ as వేవ్ లెంగ్త్ లాంబ్డా అని అంటాం. సో ఒక క్రెస్ట్ కి ఒక ట్రఫ్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ స్టార్టింగ్ క్రెస్ట్ అలా. లేదా ఒక్కోసారి ఎలా చెప్తాడంటే, దిస్ ఈస్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద క్రెస్ట్, ఇట్ ఈస్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద క్రెస్ట్. ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా మనం ఏమనొచ్చు? లాంబ్డా అనొచ్చు. లేదా ఇది ట్రఫ్ తాలూకు పాయింట్, ఇది ట్రఫ్ తాలూకు పాయింట్, ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా ఏమనొచ్చు? లాంబ్డా అనొచ్చు. సో లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ అంటే ఎప్పుడు క్రెస్ట్ స్టార్టింగ్ కి ట్రఫ్ ఎండింగ్ కి మధ్యలో ఉండే డిస్టెన్సే కాదు, రెండు సక్సెసివ్ క్రెస్ట్ మధ్యలో లేదా రెండు సక్సెసివ్ ట్రఫ్ మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా మనం ఏమంటాం? వేవ్ లెంగ్త్ అని పిలుచుకుంటాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as లాంబ్డా. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్తున్న ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెన్సీని న్యూతో ఇండికేట్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ as న్యూ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాస్ టు బి గివెన్ పాయింట్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్, ఒక్క సెకండ్ లో ఎన్ని వేవ్స్ అయితే నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్ అవుతాయో, ఇది ఒక పాయింట్ పెట్టుకున్నాం. 1 సెకండ్ టైంలో how many number of waves are passing through this point? 1 second lo any number of వెళ్ళాయి అన్నది క్యాలిక్యులేట్ చేస్తే that is called as frequency, indicates with nu. Coming to the next one, nu bar, it is called as wave number. Wave number అంటే nu bar. వేవ్ ఫ్రీక్వెన్సీకి వేవ్ నెంబర్ కి చిన్న డిఫరెన్సే ఉంది. ఏంటో డిఫరెన్స్? ఇక్కడ నెంబర్ ఆఫ్ వేవ్సే కౌంట్ చేస్తాం, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వేవ్సే కౌంట్ చేస్తాం. చాలా ఇవన్నీ ఆబ్జెక్టివ్ కే పనికి వస్తాయి నాన్న. మనకి ఐపీలో డెఫినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డెఫినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్, డెఫినేషన్ ఆఫ్ వేవ్ నెంబర్ అడగడు. ఆబ్జెక్టివ్స్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జేఈలో కానీ, నీట్లో కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మైండ్ లో పెట్టుకోండి. వేవ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ వేవ్స్. ఇవి కూడా నెంబర్ ఆఫ్ వేవ్సే కౌంట్ చేస్తాం, బట్ దట్ కెన్ బి ప్రెసెంట్ అట్ ఎనీ టైమ్. దీనికి పర్టికులర్ టైం అంటూ ఏమి ఉండదు. అట్ ఎనీ టైమ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ ఏ యూనిట్ లెంగ్త్. యూనిట్ లెంగ్త్ లో ఏ టైం దగ్గర అయినా ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేసాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని వేవ్ నెంబర్ అని పిలుస్తాం. సో ఫ్రీక్వెన్సీకి వేవ్ నెంబర్ కి ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు సై. సైతో ఇండికేట్ చేస్తాం. పిఎస్వై, సై అని అంటాం. యాంప్లిట్యూడ్ ఇట్ ఈస్. సో ద హైట్ ఆఫ్ ద క్రస్ట్ ఆర్ ద డెప్త్ ఆఫ్ ద ట్రఫ్ ఈస్ కాల్డ్ as యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? హైట్ ఆఫ్ ద క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్. ఇప్పుడు ఇలా క్రస్ట్ తీసుకున్నాం కదా, ఎంత హైట్ ఉందో మెజర్ చేసాం అనుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ సై. ఎంత డెప్త్ ఉందో ట్రఫ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సై. బట్ ఇది 0 అనుకుంటే అది పాజిటివ్ సై అయితే ఇది నెగిటివ్ సై అవుతుంది. నెగిటివ్ సై ఎప్పుడు కూడాను డెప్త్ ని ఇండికేట్ చేస్తుంది, పాజిటివ్ సై ఎప్పుడు కూడాను హైట్ ని ఇండికేట్ చేస్తుంది. రెండు హైట్సే, అది పాజిటివ్, ఇది నెగిటివ్. అది క్రస్ట్ కి చెప్తున్నాం, ఇది ట్రఫ్ కి చెప్తున్నాం అంతే. ఎప్పుడు కూడా ఒక ఫేజ్ లో ఉండేటప్పుడు సై వాల్యూ పాజిటివ్ లో ఎంత ఉంటుందో నెగిటివ్ లో మారిపోదు. బోత్ పాజిటివ్ సై వాల్యూ అండ్ నెగిటివ్ సై వాల్యూస్ ఆర్ బికమ్స్ సేమ్. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఒక ఫేజ్ లో ఒక వేవ్ ఉంది అని అంటే ఇలా ఎప్పుడు రాయకూడదు మనం. ఇది ఫేజ్ లో లేదు, ఇది ఫేజ్ లో లేని వేవ్ అన్నమాట. ఫేజ్ లో ఉండాలంటే ఎలా ఉండాలి? దీనికి క్రస్ట్ ఎంత డెప్త్ ఉందో ట్రఫ్ కూడా అంతే డెప్త్ ఉండాలి. అప్పుడు ఒక ఫేజ్ లో ఒక వేవ్ ఉంది అని అంటాం. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ టర్మ్స్. మీకు అర్థమైతే ఒక చిన్న థంబ్ అప్ ఇవ్వండి అని చెప్పాను. ఓకే, నిన్న
వెంటనే ఇప్పుడు కూడా ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఇఫ్ యూ గాట్ ఎ క్లారిటీ అబౌట్ దిస్, యా శ్రీనాథ్ ప్లీజ్ టెల్ మీ ఎనీ డౌట్స్? రైట్. సో హ్యాండ్ రైజ్ చేయొద్దు, థంబ్ అప్ ఇవ్వండి, రియాక్షన్స్ విల్ బి దేర్. హ్యాండ్ రైజ్ అంటే ఇట్ ఇండికేట్స్ ద డౌట్. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం ఏ థియరీలో ఉన్నాం? వీఆర్ ఆల్ ఇన్ వేవ్ థియరీ రైట్ నౌ. అంటే లైట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ అవుతుంది అని అంటే అది వేవ్ నేచర్ లోనే ఉంది అని కదా మీనింగ్? ఎస్ రైట్, వెరీ. అది వేవ్ నేచర్ లోనే ఉంది అని మీనింగ్. అది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది. రెండింటిని డెవలప్ చేస్తే దే ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్, ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్, రైట్? సో ఇప్పుడు వేవ్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, దేన్ని ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ ఫెయిల్ అయిపోయింది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. See here, this wave theory explains all the properties of light. What are the properties of lights? Light kunde properties ఏంటి? Reflection, refraction, polarization, diffraction, interference. These are all the properties of light. Am I right or not? 9th class lo vastundi meeku. These are all properties of light. Properties of light అని అంటాం. These are all called properties of light. So light kunde properties ivi: reflection, refraction, polarization, diffraction and interference. వీటన్నిటిని పర్ఫెక్ట్ గా వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? Maxwell as well as Huygens as well as Maxwell. These two people have been introduced to this wave theory. It was successfully explained the important properties of the light. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. ఇది నేను ఐ విల్ గివ్ 5-star రేటింగ్ టు దిస్. ఎక్కడ ఫెయిల్యూర్స్ వచ్చే వేవ్ థియరీలో అన్నదానికి నేను 5-star రేటింగ్ ఇస్తాను. కాబట్టి యూ హ్యావ్ టు పే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్. ఈ 4 పాయింట్లోని ఫెయిల్ అయిపోయింది వేవ్ థియరీ. ఏంటది అని అంటే నేచర్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద బాడీ. ఇప్పుడు మనం కొంత అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, నిన్నే చెప్పాను నేను మీకు, అబ్జర్వ్ చేసుకున్న దానిలో కొంత ఎమిట్ చేస్తాం. ఆ ఎమిటెడ్ రేడియేషన్ తాలూకా నేచర్ ని వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే అది ఎలా వస్తుంది, వేవ్స్ లాగా వస్తుందో లేకపోతే పార్టికల్స్ రూపంలో వస్తుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్, చెప్తాను. అలాగే చేంజ్ ఆఫ్ హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ విత్ టెంపరేచర్. ఒక సాలిడ్ కి నువ్వు బాగా హీట్ చేసావు అనుకోండి, టెంపరేచర్ రైజ్ చేసావు అనుకోండి, దాని హీట్ కెపాసిటీలో చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ని వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్, ఎందుకు అసలు హీట్ కెపాసిటీలో చేంజ్ వస్తుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే ఆటమ్స్ తాలూకా స్పెక్ట్రమ్స్ ని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకే, సో దీస్ 4 ఆర్ ది ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ వేవ్ థియరీ. అందుకే ఈ ఫెయిల్యూర్స్ గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఫెయిల్యూర్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై హాట్ బాడీ. ఒక హాట్ బాడీ ఎమిట్ చేసే రేడియేషన్ గురించి చెప్పలేకపోయింది అని అన్నాం కదా. ఇలాంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్లాక్ బాడీ అని అంటాం. ఈ హాట్ బాడీకి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్లాక్ బాడీ. ఎలా ప్రిపేర్ చేస్తారు బ్లాక్ బాడీ? సెకండ్ పాయింట్ చూడండి. బ్లాక్ బాడీని ప్రిపేర్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ వన్ స్పియర్, హాలో స్పియర్ విచ్ ఈస్ కోటెడ్ ఇన్సైడ్ విత్ ఎ ప్లాటినం బ్లాక్. ఒక స్పియర్ తీసుకుంటాం, హాలో స్పియర్, లోపల ఏం ఉండకూడదు. దాన్ని మొత్తం దేంతో కోట్ చేయాలి? ప్లాటినం బ్లాక్. ప్లాటినం బ్లాక్ తో లోపల ఇన్సైడ్ కోట్ చేసేస్తాం. అండ్ విచ్ హ్యాస్ ఏ స్మాల్ హోల్. ఎక్కడో దగ్గర ఒక హోల్ ఉంటుంది దానికి. ఓకే, అండ్ ఇన్ ఇట్స్ వాల్ హోల్ పెట్టేసాం మనం. అండ్ ఇట్ కెన్ యాక్ట్స్ యాజ్ ఏ బ్లాక్ బాడీ. ఎప్పుడైతే అలా హోల్ పెట్టి వదిలేసామో దిస్ పర్టిక్యులర్ సబ్స్టాన్స్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ బ్లాక్ బాడీ. సార్ అసలు బ్లాక్ బాడీ అంటున్నారు కదా, అసలు ఏంటి, వాట్ ఈస్ మీన్ బై బ్లాక్ బాడీ? బ్లాక్ బాడీ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్. ఎంత అబ్జార్బ్ చేసుకుందో ఎంతైతే అబ్జర్వ్ చేసుకుందో అదంతా కూడా ఎమిట్ చేసే లక్షణం దీనికి ఉంటుంది. ఓకే, ఇట్స్ ద పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్ అట్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ దగ్గర అబ్జర్వ్ చేసుకోగలదు, ఎమిట్ చేయగలదు. అలాంటి బాడీ నేచర్ లో చాలా తక్కువగా ఉంటుంది. దాన్నే బ్లాక్ బాడీ అని అంటాం. ఓకే, బ్లాక్ బాడీ అంటే పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్ అట్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అన్ని ఫ్రీక్వెన్సీస్ దగ్గర అబ్జర్వ్ చేసుకోగలదు, ఎమిట్ చేయగలదు. ఏ బాడీ కూడా రిమైనింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లాక్ బాడీ, if you take any of the substance, take any of the body that cannot be a perfect absorber
That cannot be a perfect emitter. ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకుని ఉండిపోయి రిమైనింగ్ ఎమిట్ చేస్తుంది, మొత్తం ఎమిట్ చేయడం అనేది జరగదు. బట్ బ్లాక్ బాడీ కెన్ ఎమిట్స్ completely. It's a perfect emitter and perfect absorber at all frequencies. This is called as black body. I hope I'm clear. Right? Coming to the second failure, that is photoelectric effect. I will give 4-star rating to this. Photoelectric 4-star rating and istan. What is meant by photoelectric effect? చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఒక్కోసారి 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇచ్చేస్తూ ఉంటాడు ఐపీలో అయితే. ఆబ్జెక్టివ్ లో అయితే వెరీ ఇంపార్టెంట్. ఇది ఆబ్జెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. బట్ దీనికైతే ఐపీకి అయితే ఒక్కోసారి 4 మార్క్స్ ఇవ్వడానికి దెర్ ఇస్ ఎ స్కోప్. వాట్ ఈస్ మెన్ బై ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్? సి హియర్, ఒకసారి డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఇక్కడ నేను లైట్ ని ఐఎమ్ ఇన్సిడెంట్ దిస్ లైట్ ఆన్ టు దిస్ మెటల్ సర్ఫేస్. సి హియర్, దిస్ ఇస్ ద మెటల్. ఇలా పెట్టాం కదా, దిస్ ఇస్ ద మెటల్. ఈ మెటల్ పైకి నేను లైట్ ని హిట్ చేశాను. If I hit the light onto this metal surface, then what will happen? మెటల్ నుంచి జమ్మని ఒక్కసారిగా ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఎప్పుడైతే లైట్ ని మెటల్ పైన హిట్ చేశానో, మెటల్ పై నుంచి ఏమొచ్చింది? ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి. అలా బయటకు వస్తే ఎఫెక్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వెరీ సింపుల్ ఇట్ ఈస్, వెరీ సింపుల్. చూడండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద మీనింగ్. ఎవరైనా మీకు తెలియకపోతే ఆ సైడ్ హిట్టింగ్ నేమ్ చూడండి, ఫోటో ఎలక్ట్రిక్. ఫోటో మీన్స్ లైట్. ఫోటో ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు లైట్. ఫోటో లైట్ ని కానీ మనం ఇన్సిడెంట్ చేస్తే ఏదైనా మెటల్ పైన, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్స్ విల్ ఎజెక్ట్స్. ఎలక్ట్రాన్స్ విల్ ఎజెక్ట్స్ when you hit the photo means light onto the surface of a metal. ఓకే, ఇందులో సార్ ఇది ఏముంది ఆబ్జెక్టివ్ బిట్, ఇందులో ఏమైనా రావడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఎలా వస్తుంది సార్ ఆబ్జెక్టివ్ బిట్ అంటే, వాట్ టైప్ ఆఫ్ మెటల్స్ విల్ పార్టిసిపేట్స్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అడుగుతాడు. ఏ మెటల్స్ పెడితే ఆ మెటల్స్ పైన లైట్ వేస్తే ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అన్ని మెటల్స్ పైన ఎలక్ట్రాన్స్ రావు, కొన్ని మెటల్స్ పైనే వస్తాయి. ఎలాంటి మెటల్స్ అయి ఉండాలి? ఆ మెటల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇట్ షుడ్ బి లూజ్లీ బౌండెడ్. అంటే లైట్ పడంగానే బయటకు వచ్చేటట్టుగా రెడీగా ఉండాలి. దట్ ఎలక్ట్రాన్ షుడ్ బి లూజ్లీ బౌండెడ్ ఇన్ ద మెటల్స్. అలాంటి మెటల్స్ మాత్రమే దే కెన్ ఎగ్జిబిట్ దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. గాట్ ఇట్? సో ఎలాంటి మెటల్స్? ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు యూ. పొటాషియం, రుబీడియం, cesium. Anyone, can you please give me which group the potassium, rubidium and cesium are? Potassium gani, rubidium gani, cesium gani, A group. Which group they are all? Anyone please tell me? Quick. Potassium A group, somebody has given the answer. Yeah, very good. Correct. Perfect. First A group elements are potassium, hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium and francium. Am I right? Hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium and francium. Of course it is a radioactive element, please ignore that. See here, I have written these three because once you are moving from top to bottom, the atomic size will be increased. So here this potassium, rubidium and cesium, these three are having a large atomic size. So the electrons which are present in these metals are loosely bounded. ఏ అయితే ఎలక్ట్రాన్స్ ఇందులో పొటాషియం, రుబీడియం, సీసియంలో ఉంటాయో అవి లూజ్లీ బౌండ్ అయి ఉంటాయి. అంటే రెడీ టు ఎస్కేప్ అనమాట. పొటాషియం నుంచి, రుబీడియం నుంచి, సీసియం నుంచి ఎస్కేప్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన నువ్వు లైట్ని హిట్ చేస్తే, లైట్ని పంపిస్తే అందులో ఉండే ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఎజెక్ట్. యా, లెస్ అట్రాక్షన్ ఉంటుంది. కరెక్ట్, లెస్ అట్రాక్షన్ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దాన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఒకసారి డయాగ్రామ్ ఇప్పుడు చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. లైట్ ని అలాగ ట్రావెల్ చేసి ఈ మెటల్ హిట్ చేస్తే, సి హియర్, దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ఇలా ఎజెక్ట్ అయ్యాయి. ఓకే, అవి డిటెక్ట్ చేసుకున్నాం మనం. బై యూజింగ్ సమ్ డిటెక్టర్ వీఆర్ డిటెక్టింగ్ దీస్ ఎలక్ట్రాన్స్. ఓకే, దట్ ఈస్ సెపరేట్ కేస్. మనకి అమ్మీటర్ పెట్టి అసలు ఎలక్ట్రాన్స్ వచ్చాయా లేదా, అమ్మీటర్లో ఏమైనా డిఫ్లెక్షన్ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, ఆ వచ్చినవి బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ అనేది స్టోర్ అవుతుంది. దట్స్ ఆల్, అంతే తప్ప ఇంకేం లేదు ఇందులో. దీన్ని సార్ నాకు ఇది కష్టంగా ఉంది అని అనుకుంటే, యూ కెన్ యూస్ దిస్ డయాగ్రామ్. దిస్ ఈజ్ లైట్, వీఆర్ హిట్టింగ్ ఇట్. Then what? These are all loosely bounded electrons. So what will happen? Once you are hitting the light, the electrons are getting ejected. So these are all ejected electrons.
దట్స్ ఇలా రాసేయచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. గాట్ ఇట్? ఇది సింపుల్ గా ఉంటుంది. సార్ నేను ఇది వేయలేకపోతున్నాను అని అనుకుంటే అది మీరు వేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్ నేను నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది సార్, ఆ టార్చ్ లైట్ మెటల్ పైన వేస్తున్నాను, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అయిపోతుందా? లేదు నేను ట్యూబ్ లైట్ ఆన్ చేశాను సార్, అది మెటల్ పైన పడింది, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అయిపోతుందా? అవ్వదు. దట్ లైట్ షుడ్ హ్యావ్ ఏ మినిమం ఫ్రీక్వెన్సీ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేయడానికి మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి. దాన్ని ఏ ఫ్రీక్వెన్సీ అంటా ఉంటే ఇట్స్ కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని పిలవాలి. దాన్ని న్యూ నాట్ తో ఇండికేట్ చేస్తాం. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ అ మినిమం అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వాలంటే కొంత మినిమం ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ ని మనం పంపించాలి. ఫస్ట్ పంపించాం, ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వలేదు, మళ్ళీ పంపించాం, ఎజెక్ట్ అవ్వాలి, మళ్ళీ పంపించాం, ఎజెక్ట్ అవ్వాలి. అవేవి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీలు కావు. బట్ ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగిన లైట్ కానీ మనం పంపించాం అనుకోండి, ఇఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టెడ్ దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్, ఆ లైట్ ఉండే ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. అంటే మస్ట్ అండ్ షుడ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలి అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇస్ రిక్వైర్డ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం, లేదా దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. అంటే కొంత మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకు ఉండాలి. ఫ్రీక్వెన్సీతో పాటు ఎనర్జీ కూడా ఉంటేనే అప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఎజెక్ట్ అవుతాయి. ఓకే, దాన్ని ఎలా ఇండికేట్ చేస్తున్నామో చూడండి. See here, E is equal to E. E means total amount of energy అనేది. Ke means kinetic energy with some potential energy. Potential energy can be rewritten as work done. ఇక్కడ మనకి వర్క్ ఫంక్షన్ అంటాం W. ఏ రూపంలో ఉంది W అనేది? H nu naught. H nu means it is nothing but H nu means it is nothing but Planck's packet, or it is called as photon. దీన్ని మనం లైట్ ఫోటాన్ అని అంటాం. ఫోటాన్ ఎనర్జీ ఉంది అంటే అది పడితేనే వర్క్ జరుగుతున్నట్టు. ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయ్యాయంటే వర్క్ జరిగినట్టు. ఆ వర్క్ బయటకు వచ్చిన తర్వాత అంటే పొటెన్షియల్ ఎనర్జీతో కొంత వర్క్ జరిగి బయటకు వచ్చింది. జరిగిన తర్వాత ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ అలా మూవ్ అవుతుంటాయి. మూవ్ అయితే వాటికి ఉండే ఎనర్జీని ఏమంటాం? కైనెటిక్ ఎనర్జీ అంటాం. అంటే టోటల్ ఎనర్జీ కావాలి అంటే జరిగిన వర్క్ డన్ అంటే ఎలక్ట్రాన్ పైకి లేవటం, లేచిన ఎలక్ట్రాన్ అలా మూవ్ అవటం, రెండు జరిగాయి. లైట్ పడిన తర్వాత వర్క్ జరగటం, కొంత ఎనర్జీతో అవి మూవ్ అవటం. సో W ప్లస్ కేఈని క్యాపిటల్ E అని రాసుకోవచ్చు. ఓకే, అలాగే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని కూడా రాయొచ్చు. ఎలా సార్, ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, ఇన్ ద లాస్ట్ స్లైడ్స్ see here, వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్ అండ్ యాంప్లిట్యూడ్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని రిలేషన్స్ రాస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ఎనర్జీ, Planck's constant H, frequency, wave number. C means it is velocity of light. వీటి మధ్యలో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. వాటి మీద ప్రాబ్లం డెఫినెట్ గా ఆబ్జెక్టివ్ బిట్ లో ఉంటుంది. ఏంటో చూద్దాం. E is equal to H nu, one formula. E is equal to H into C by lambda. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? న్యూ బదులు C by lambda అని రాసుకోవచ్చు. న్యూ ప్లేస్ లో C by lambda అని రాయొచ్చు. ఓకే, న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda అనేది ఫార్ములా. సో ఇంకా లాంబ్డా కూడా రాయలేదా మనం? లాంబ్డా న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda. ఈ న్యూ బార్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 న్యూ ఈక్వల్స్ టు C into న్యూ బార్. దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. న్యూ ఈక్వల్స్ టు C న్యూ బార్. సో E is equal to H nu. E is equal to H into C by lambda. New equals to C by lambda. New bar equals to 1 by lambda. New equals to C new bar. These 5 are very important relations in between these parameters. సో వీటి మీద ఖచ్చితంగా మనకు ఒక ఆబ్జెక్టివ్ బిట్ ప్రాబ్లమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే వాడు న్యూ ఇచ్చేసి ఈ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా సి లాంబ్డా ఇచ్చేసి, లేదా ఏదో లాంబ్డా ఇచ్చి ఈ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, న్యూ ఇచ్చి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, న్యూ బార్ ఇచ్చి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, న్యూ ఇచ్చి న్యూ బార్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో అలాగా ప్రాబ్లమ్స్ లో ఇంటర్లింక్స్ ఉంటాయి అనమాట, ఒకదానికోటి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ మీరు బాగా బైహార్ట్ చేసుకోవాలి. ఓకే, సో అందులో పార్టే మనకి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ రాసాం. మనం ఈ ప్లేస్ లో హెచ్ న్యూ రాసాం, డబ్ల్యూ ఈక్వల్స్ టు కేఈ. సో ఇంతవరకు ఏం చేసాం మనం? E is equal to W plus KE, and we know that H nu, E is equal to H nu, so it is equal to W plus KE. Am I right? Next one. W means W is nothing but equals to work done. Work ఎలా జరుగుతుంది? Photon light పడితేనే వర్క్ జరుగుతుంది. Photon light అంటే ఏంటి? H nu.
హెచ్ న్యూ అనేది ఫోటాన్ కదా, అందుకని మనం W ప్లేస్ లో ఏం రాయొచ్చు, W ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. అది కూడా ఏ న్యూ, న్యూ నాట్ ఇట్ ఈస్. న్యూ నాట్ మీన్స్ న్యూకి న్యూ నాట్ కి డిఫరెన్స్ చెప్పాను ఇందాక. న్యూ అంటే జస్ట్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ, బట్ న్యూ నాట్ మీన్స్ ఇట్ ఈస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఆ ఫ్రీక్వెన్సీ పడితేనే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఎజెక్ట్ అవుతాయి. కాబట్టి న్యూ బదులు ఏం రాసుకోవచ్చు మనం, న్యూ నాట్ అని రాయొచ్చు. అంటే W ప్లేస్ లో హెచ్ న్యూ నాట్ రాసి సబ్స్టిట్యూట్ చేయండి అన్న. హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు W మీన్స్ హెచ్ న్యూ నాట్ ప్లస్ KE. దట్స్ ఆల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఎక్స్ప్లెనేషన్ కొంచెం కష్టం, జాగ్రత్తగా వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, మీరు అర్థం చేసుకోవడం కూడా కష్టం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. E ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ కావాలంటే వర్క్ డన్ ఎంత జరుగుతుంది, ఆ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, అది కైనెటిక్ ఎనర్జీ. ఆ రెండింటికి టోటల్ ఎనర్జీ ఈక్వల్ అవుతుంది. మరి ఈ అన్న హెచ్ న్యూ అన్న ఒకటే, ఇందాక ఫార్ములాస్ చెప్పాను నేను. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కాబట్టి W ప్లస్ KE అని రాసేసుకున్నాము. ఓకే, బట్ ఈ W మీనింగ్ ఏంటి? W అంటే వర్క్ డన్, వర్క్ ఫంక్షన్ అని అంటున్నాం. ఆ వర్క్ ఫంక్షన్ కి మీనింగ్ ఏంటి? వర్క్ జరగాలి అని అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ పడాలి దానిపైన, ఆ ఫోటాన్ లైట్ పడాలి, పడితే అది వర్క్ జరిగింది, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది. కాబట్టి వర్క్ ని Wని హెచ్ న్యూ నాట్ అని రాసుకోవచ్చు. W ప్లేస్ లో హెచ్ న్యూ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ఫార్ములా. దట్స్ ఆల్. సీ హియర్, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ KE. హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ KE 10th క్లాస్ లో వస్తుంది. KE కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² అనే ఒక ఫార్ములా ఉంది, జస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. లేదా ఇక్కడ KE కావాలంటే హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్, ఏదైనా ఒకటే. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్, థర్డ్ మనకి అవసరం. ఇందాకే చెప్పాను, సాలిడ్ పైన టెంపరేచర్ పెరిగితే కెపాసిటీ, హీట్ కెపాసిటీ చేంజ్ ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇంకా స్పెక్ట్రమ్స్, 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ ఉన్నాయి మనకి. అబ్జార్ప్షన్, ఎమిషన్, లైన్ స్పెక్ట్రమ్ అండ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. ఇవి అయిన తర్వాత బోర్స్ థియరీతో క్లోజ్ మనకి ఈ రోజు కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో అసలు వాట్ ఈస్ మెంట్ బై అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, వాట్ ఈస్ మెంట్ బై ఎమిషన్ స్పెక్ట్రమ్ ఒకసారి చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా చెప్పాలి మనం. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే మీనింగ్ ఏంటి? ద స్పెక్ట్రమ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అబ్జార్ప్షన్. ఏదైనా అబ్జార్బ్ అవటం వల్ల ఏదైనా ఒక స్పెక్ట్రమ్ ఫార్మ్ అయింది అనుకోండి, దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. ఎనర్జీ ఎమిట్ అవటం వల్ల ఒక స్పెక్ట్రమ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎమిషన్ స్పెక్ట్రమ్. సో అబ్జార్బ్ అవటం వల్ల స్పెక్ట్రమ్ వస్తే అబ్జార్ప్షన్, ఎమిట్ అవటం వల్ల స్పెక్ట్రమ్ అంటే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి, ఎనర్జీ ఎమిట్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. గాట్ ఇట్? దిస్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కంటైన్స్ డార్క్ లైన్స్ ఆన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. బ్రైట్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ లైన్స్ వస్తాయి. ఎలా ఉంటుంది చూపిస్తున్నా చూడండి. దిస్ ఇస్ బ్రైట్ అంటే వైట్ గా ఉంది, దీనిపైన డార్క్ లైన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఇలా ఉంటుంది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. బట్ ఇవన్నీ ఆబ్జెక్టివ్ కే పనికి వస్తాయి మనకి. ఒక్కోసారి 4 మార్క్స్ కి ఇంటర్మీడియట్ అడగడానికి దెర్ ఇస్ ఎ స్కోప్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అని అడుగుతాడు. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందో చూడండి. కంటైన్స్ బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. యా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో కూడా ఉంది ఇది ఇంతకుముందు. రైట్, yes, correct. Emission spectrum contains bright lines on the dark background. Dark background ante ela untundi? See here, this is dark background. Idantha dark color background undi. Ee dark background paina ఏ రావాలి? bright lines రావాలి. See here, this is one line, second one, third one, fourth one, fifth one, sixth one, like this. సో డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ లైన్స్ వస్తే అది ఎమిషన్ స్పెక్ట్రమ్ అవుతుంది. ఓకే, బ్రైట్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ లైన్స్ వస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అది ఆ రెండింటికి ఉండే మెయిన్ డిఫరెన్స్. మరొక డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, when the radiation is absorbed in exciting an electron from lower to higher. This is most important. కింద నుండి ఎలక్ట్రాన్, కింద ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ పై ఆర్బిట్ లోకి జంప్ అయితే, లోయర్ టు హైయర్ ఎనర్జీ లెవెల్స్ కి వెళ్తే అప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది బయటికి. అంతే కదా, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటేనే అది పైకి వెళ్ళగలదు. అది పైనుంచి కిందకి జంప్ అవుతుంది అనుకోండి, ఏమొస్తుంది? ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది. See here, the emission spectrum is formed by the when an excited electron returns back to the ground state. పై నుంచి గ్రౌండ్ స్టేట్ జంప్ అయ్యేటప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకే,
It is discontinuous. It is also maybe discontinuous. In sometimes it may be continuous, but in almost all the cases it is also discontinuous. అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్నంత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అక్కడ రదర్ఫర్డ్ ఫెయిల్ అయ్యాడు. ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఎనర్జీ లాస్ అవ్వాలి. ఎలక్ట్రాన్ కంటిన్యూస్ గా ఎనర్జీ లాస్ అవుతుంటుంది కాబట్టి వచ్చేది కంటిన్యూస్ స్పెక్ట్రమే అని అనుకున్నారు. కానీ ఎప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావట్లా, డిస్కంటిన్యూగా స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. అంటే ఎనర్జీ అనేది ఒకసారి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వచ్చి, అంటే ద ఎనర్జీ కెనాట్ బి ఎమిట్స్ కంటిన్యూస్లీ. అందుకని ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది డిస్కంటిన్యూస్ గానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా డిస్కంటిన్యూస్ గానే, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ తిరుగుతుంది, రదర్ఫర్డ్ చెప్పాడు తిరుగుతుంది కాబట్టి ఎనర్జీ లాస్ అవ్వాలి అంటే ప్లానటరీ మోడల్తో కాదు, జనరల్ గా చెప్తున్నా. ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అవ్వాలి, కంటిన్యూస్ గా లాస్ అయితే ఏ స్పెక్ట్రమ్ రావాలి, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావాలి. కానీ కంటిన్యూస్ గా లేదు, డిస్కంటిన్యూస్ గా ఉంది. అందుకని ఫెయిల్ అయిపోయాడు అనమాట రదర్ఫర్డ్. చెప్పలేకపోయాడు, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఓకే, కమింగ్ టు ద అదర్ ఇంపార్టెంట్ స్పెక్ట్రమ్, దట్ ఈస్ లైన్ యాజ్ వెల్ యాజ్ బ్యాండ్. లైన్ స్పెక్ట్రమ్ అండ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. లైన్ అంటే ఎలా ఉంటుంది? షార్ప్, డిస్టింక్ట్, వెల్ డిఫైన్డ్ లైన్స్. 1 2 3 4 5. దిస్ ఇస్ లైన్ స్పెక్ట్రమ్. ఇలా ఉంటే లైన్ స్పెక్ట్రమ్ అంటాం. మరి బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? మెనీ క్లోజ్డ్ లైన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. అంటే ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది, అలా అన్నమాట. సో దిస్ ఈజ్ లైన్, దిస్ ఈజ్ లైన్, దిస్ ఈజ్ లైన్, బట్ ది ఓవరాల్ ఈస్ బ్యాండ్ స్పెక్ట్రమ్. దీన్ని బ్యాండ్ స్పెక్ట్రమ్ అని పిలుస్తాం. ఓకే, ఎలా వస్తుంది? ఓన్లీ ఆటమ్స్ ఇన్వాల్వ్ అయితేనే ఈ లైన్ స్పెక్ట్రమ్ ఫార్మ్ అవుతుంది. మరి బ్యాండ్ స్పెక్ట్రమ్ ఎప్పుడు వస్తుంది? మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆటమ్స్ ఇన్వాల్వ్ అయితే లైన్, ఒకటే ఒక ఆటమ్ కాబట్టి లైన్ వస్తుంది. మరి గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ మాలిక్యూల్ కదా, కాబట్టి మాలిక్యులర్ స్పెక్ట్రమ్ ని బ్యాండ్ స్పెక్ట్రమ్ అని అంటాం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్, రైట్? సో లైన్ స్పెక్ట్రమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అయితే వస్తుంది ఆటమ్ లో. ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్, ఆటమే. లైన్ స్పెక్ట్రమ్ అంతా కూడా ఆటమ్స్ తో రిలేట్ అయ్యినది. బట్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అవటం వల్ల లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. కానీ ఆ ఆటమ్ అనేది వైబ్రేట్ అవటం వల్ల, లేదా ఆ ఆటమ్ అనేది రొటేట్ అవటం వల్ల, మాలిక్యూల్లో అనమాట, మాలిక్యూల్ ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్స్ వైబ్రేట్ అవుతుంది ఒక్కోసారి, లేదా ఆటమ్స్ రొటేట్ అవుతుంటే అలాంటప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ ని బ్యాండ్ స్పెక్ట్రమ్ అని అంటాం. ఓకే, ట్రాన్సిషన్ వల్ల వస్తే లైన్. ఆబ్జెక్టివ్స్ కి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ది లైన్ స్పెక్ట్రమ్ ఈస్ గివెన్ బై ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ ఏంటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రాడాన్. ఇవన్నీ ఇనర్ట్ గ్యాసెస్. అలాగే సమ్ ఆఫ్ ద మెటల్ వేపర్స్ అండ్ ఆటమైజ్డ్ నాన్ మెటల్స్. ఆటమ్సే, నాన్ మెటల్సే బట్ ఆటమ్స్. బట్ ఇక్కడ మాత్రం మాలిక్యులర్ నాన్ మెటల్స్, మాలిక్యులర్ నాన్ మెటల్స్. అలాగే ఈవెన్ బై హాట్ మెటల్స్ లేదా మాలిక్యులర్ నాన్ మెటల్స్, ఇలాంటివన్నీ కూడా బ్యాండ్ స్పెక్ట్రమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ బట్ వన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇందాక చెప్పాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఒక వేవ్ తీసుకుంటే. కాబట్టి ఈ రెండు కలిపేస్తే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని పిలుస్తాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి. సో ఏంటి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎలా ఉంది అన్న? ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎలా ఉంది? వాట్ అబౌట్ ద లాంబ్డా హియర్ అండ్ హియర్? హియర్ ఇక్కడ చెప్పండి ఎవరైనా. హియర్ ద వేవ్ లెంగ్త్ ఈస్ వెరీ quick. Here the wavelength is very, wavelength అంటే distance. చెప్పాలి ఫాస్ట్ గా. వెరీ గుడ్. Here the wavelength is very less, but here the wavelength is very high. అంటే వేవ్ లెంగ్త్ చాలా తక్కువగా ఉంది, ఇక్కడ వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. ఇందాక మనం ఏం చెప్పాం? ఒక రిలేషన్ చెప్పాం చూడండి. E is equal to, రిలేషన్ చెప్పాను. ఈజ్ లాంబ్డాకి ఈకి రిలేషన్ చూడండి. E is equal to hc by lambda. వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటే వాట్ అబౌట్ ద ఎనర్జీ? దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, ఎనర్జీను లాంబ్డా రెండు కూడా ఎలా ఉంటాయి? దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఎప్పుడైతే లాంబ్డా తక్కువ ఉంటుందో వాట్ అబౌట్ ద ఎనర్జీ? హియర్ గామా రేస్ ఆర్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. But here if you take radio waves or microwaves, they are having high wavelength. High wavelength means energy is very less. Got it? So radio waves ila left to right vacham leda right to left vacham anukondi, these are all gamma rays. Very most powerful rays. They are all, energy is very high. They are having very high energy.
స్టార్ ఈస్ బర్స్టెడ్. ఎస్, గామా రేస్ చాలా డేంజర్ అని చెప్పాం కదా, నిన్న చెప్పాం మనం, గామా రేస్ చాలా డేంజర్. నెక్స్ట్ ఎక్స్రేస్, ఇవి కూడా ఎప్పుడు పెడితే అప్పుడు బాడీలో పంపించకూడదు ఎక్స్రేస్. వీటికి ఎందుకు కారణం ఏంటంటే లాంబ్డా చాలా తక్కువ. లాంబ్డా లెస్ అంటే ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది అల్ట్రావైలెట్, యూవీ రేస్, సన్ నుంచి వస్తాయి కదా అల్ట్రావైలెట్ రేస్. అల్ట్రావైలెట్ రేస్ కూడా చాలా డేంజర్ మనకి యాక్చువల్ గా, బికాస్ లాంబ్డా ఈజ్ లెస్. వన్స్ ద లాంబ్డా ఈజ్ లెస్, ఎనర్జీ ఈజ్ మోర్. నెక్స్ట్ విజిబుల్, ఇది సేఫెస్ట్, వెరీ సేఫెస్ట్, మన రేంజ్ అనమాట. విజిబుల్ లైట్ అనేది మన రేంజ్ లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ విజిబుల్ లైట్. ఇట్ ఈస్ ఇన్ అవర్ రేంజ్, మనం చూడగలం విజిబుల్ లైట్ ని. తర్వాత ఇన్ఫ్రారెడ్, ఐఆర్ రేడియేషన్, మన టీవీ రిమోట్స్ కానీ అలాంటివి ఏమైనా, దే ఆర్ ఆల్ ఐఆర్, బట్ ఐఆర్ అని అంటాం, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అని అంటాం. నెక్స్ట్ మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ అంటే ఎక్కడో రేడియో, పాతకాలంలో ఎఫ్ఎం, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఎఫ్ఎం ఉండేది, రేడియో కదా, అవన్నీ రేడియో వేవ్స్ అనమాట. సో అక్కడ ఎక్కడి నుంచో వేవ్ రావాలి అని అంటే వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువ, అంటే ఎనర్జీ వెరీ లెస్, చాలా వాటి వల్ల ఏ ప్రాబ్లం మనకు రాదు. రేడియో వేవ్స్ వల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ గామా రేడియేషన్స్ మాత్రం వెరీ డేంజర్, వెరీ పవర్ఫుల్, బికాస్ లాంబ్డా ఈజ్ లెస్ బట్ ఎనర్జీ ఈజ్ మోర్. గాట్ ఇట్? దాన్ని మీకు ఇక్కడ మరొక డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ లో ఇచ్చాం. విజిబుల్ రీజన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అని అడుగుతాడు. 400 to 700 నానోమీటర్స్ అని అంటాం. ఎన్ఎం అంటే నానోమీటర్స్. ఓకే, సో హియర్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, ముందు దానికన్నా కొంచెం ఆపోజిట్ లో ఉంది ఇదంతా, అంటే ఇది ఒకటే, రెండు సిమిలరే బట్ ఆపోజిట్. ఇక్కడ రేడియో వేవ్స్ ఉన్నాయి, ముందు దానిలో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం రేడియో వేవ్స్, ఇక్కడ గామా రేడియో, ఇట్ ఈస్ గామా రేస్, ఎక్స్ రేస్, యూవి. ఇట్ ఈస్ విజిబుల్, సీ హియర్, ఇట్ ఈస్ విజిబుల్, ఈ మధ్యలో విజిబుల్, ఇన్ఫ్రారెడ్, ఐఆర్, మైక్రోవేవ్ ఆర్ రేడియో వేవ్స్, అండ్ ఫైనల్లీ లాంగ్ రేడియో వేవ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇక్కడ వరకు వేవ్స్ గురించి కంప్లీట్ చేస్తాం మనం. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వేవ్స్. కమింగ్ టు ద పార్టికల్. పార్టికల్ నేచర్ ఎలా ఉంటుంది అంటే, లైట్ ఆన్ చేస్తే లైట్ మన దగ్గరికి రావటం అనేది వేవ్లుగా ఉంటుంది అని అనుకున్నాం ఇంతకు ముందు కదా, చెప్పారు మనకి ఐగన్, మాక్స్వెల్ చెప్పారు. కానీ ఇక్కడ న్యూటన్ ఏం చెప్పాడు అని అంటే, చీచి వేవ్స్ కాదు అసలు, లైట్ ఆన్ చేస్తే ఎప్పుడు వేవ్ లాగా రాదు, పార్టికల్స్ లాగా వస్తుంది అని చెప్పాడు. మనం క్రికెట్ లో బాల్ చూస్తాం చూడండి, మనకి రీక్యాప్చర్ చేసినా సరే మళ్ళీ ఒకసారి రీప్లే చేస్తే బాల్ ఇలా 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 వెళ్ళటం చూపిస్తాడు. లైట్ కూడా అలాగే పార్టికల్స్ లాగా వెళ్తుంది అని చెప్పాడు. ఎవరు? న్యూటన్. సో కార్పస్క్యులర్ థియరీ ఆర్ పార్టికల్ థియరీ, పార్టికల్ నేచర్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై న్యూటన్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కానీ పార్టికల్ నేచర్ సక్సెస్ అయింది, బట్ ఎంతవరకు? కొన్నాళ్లే. వేవ్ థియరీ వచ్చినంత వరకు పార్టికల్ నేచర్ సక్సెస్ అయింది. బట్ వన్స్ ద వేవ్ థియరీ ఇస్ దేర్, దిస్ ఎంటైర్ పార్టికల్ థియరీ ఇట్ వాస్ ఇగ్నోర్డ్ ఆఫ్టర్ వేవ్ థియరీ. వేవ్ థియరీ వచ్చిన తర్వాత మొత్తం పోయింది పార్టికల్ థియరీ. అంటే ఫస్ట్ ఇదే అనమాట, పార్టికల్స్ రూపంలో ఉంటుందని చెప్పి వేవ్ థియరీ తర్వాత చేసుకున్నాడు. దట్స్ ఆల్, ఇట్ ఈస్ కాల్డ్ as పార్టికల్ థియరీ. అండ్ కమింగ్ టు అవర్ 8 marks క్వశ్చన్, దట్ ఈస్ బోర్స్ అటామిక్ మోడల్. చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. బోర్స్ అటామిక్ మోడల్, ఇందులో మనకి ఈ ఫస్ట్ 4 points రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 4 marks. ఫస్ట్ 4 points రాయగలిగితే 4 marks వచ్చేస్తాయి మనకి 8 marks లో. ఏంటి రాయాలి? ఆర్బిట్స్ గురించి రాయాలి, స్టేషనరీ ఆర్బిట్ రాయాలి, ఎంబీఆర్ ఈక్వల్స్ టు NH/2π అనే పదం కనపడాలి, E2 - E1 is equal to hν. ఈ 4 points గురించి నువ్వు రాస్తే, ఒక్కొక్క లైన్ రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 4 marks. అసలు ఏంటి ఆర్బిట్ అంటే ఏంటి, స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి, ఏంటి అసలు ఎంబీఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π, E2 - E1 is equal to hν చూద్దాం. ఇవి అయిన తర్వాత ఆబ్జెక్టివ్ కోసం 5th point చూద్దాం. ఓకే, సో ఆర్బిట్ అంటే ఏంటి? యు నో వెరీ వెల్. ఆర్బిట్ మీన్స్, ఆర్బిట్ అంటే తెలుసా ఎవరికైనా? ఆర్బిట్ మీన్స్ it is a path of an electron surrounding the nucleus. Yeah, idea ఉంది కదా, Srinath, very good. It is a path, it is a path of an electron surrounding the nucleus. Nucleus చుట్టూ ఒక circular path ఉంటుంది. This circular path of an electron around the nucleus is called as orbit. ఈ circular path ని ఏమని పిలుస్తాం? ఆర్బిట్ అని అంటాం. ఇట్స్ కాల్డ్ as ఆర్బిట్. ఈ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. వీటిని షెల్స్ అని కూడా పిలుస్తాం. ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఇట్స్ షెల్, ఆర్బిట్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as షెల్. సో ప్రతి షెల్ ని కూడా, సపోజ్ ఇఫ్ యు టేక్ దిస్ న్యూక్లియస్, దిస్ ఇస్ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ అని అన్నాం అనుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, వీటిని KLMN అని చెప్పామనుకోండి, దే ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. దే ఆర్ కాల్డ్
stationary orbits. What is meant by stationary orbit? Stationary అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫస్ట్ ఆర్బిట్, ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతుంది అనుకోండి. Until and unless the electron is revolves around the nucleus, it will not loses the energy or it will not gains the energy. ఎలక్ట్రాన్ లాస్ అవటం కానీ ఎలక్ట్రాన్ గెయిన్ అవటం కానీ జరగదు. అలాంటి ఆర్బిట్ ని మనం స్టేషనరీ ఆర్బిట్ అనాలి. అది ఫస్ట్ ఆర్బిట్ అవ్వచ్చు, సెకండ్ ఆర్బిట్ అవ్వచ్చు, థర్డ్ ఆర్బిట్ అవ్వచ్చు, ఫోర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అలా జరిగితే ఆ ఆర్బిట్ ని స్టేషనరీ అంటే స్టేషనరీ ఆర్బిట్స్ లో ఎక్కడ కూడా ఎలక్ట్రాన్ కెనాట్ ఎమిట్స్ ఎనర్జీ అండ్ కెనాట్ అబ్జార్బ్ ద ఎనర్జీ, కెనాట్ లూజెస్ ద ఎనర్జీ, కెనాట్ గెయిన్స్ ద ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకోవటం కానీ లాస్ అవటం కానీ ఎలక్ట్రాన్ జరగదు, ఆర్బిట్ జరగదు. ఆర్బిట్ కి అసలు ఎనర్జీ రాదు, ఆర్బిట్ ఎనర్జీని లాస్ అవుతుంది. అలాంటి ఆర్బిట్ ని మనం స్టేషనరీ ఆర్బిట్ అని అంటాం. దీస్ స్టేషనరీ ఆర్బిట్స్ కెన్ బి డినోటెడ్ బై K, L, M, N, O అండ్ సో ఆన్. ఇలా పిలుచుకుంటాం. దీన్ని ఆర్బిట్స్ ని 1, 2, 3, 4 అండ్ సో ఆన్ పిలుస్తాం. స్టేషనరీ ఆర్బిట్స్ ని K, L, M and O అని పిలుచుకుంటాం. ఓకే, దిస్ ద సెకండ్ పాయింట్. కమింగ్ టు ద థర్డ్ వన్, MVR equals to NH by 2 pi. MVR is equal to NH by 2 pi. What is the meaning of MVR? This MVR means MVR means it is called as angular momentum. M means mass of an electron, V means velocity of an electron, radius of an orbit. Mass of an electron, M means it is mass of an electron, V means it is velocity of an electron, R means it is radius of an orbit. Orbit తాలూకా రేడియస్ అన్నమాట. సో ఎలక్ట్రాన్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా ఆర్బిట్ లో, ఎంతో కొంత రేడియస్ లో ఉండే ఆర్బిట్ లో రొటేట్ అవుతూ ఉంటుంది విత్ సమ్ వెలాసిటీ అండ్ విత్ సమ్ మాస్. వీటి మూడిటి మల్టిప్లికేషన్ మనం యాంగులర్ మొమెంటం అని అంటాం. దట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎనీ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు H by 2 pi. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ H by 2 pi. అంటే ఎలా ఉంటుంది? MVR అనేది 1H by 2 pi గా ఉండొచ్చు, 2H by 2 pi గా ఉండొచ్చు, 3H by 2 pi గా ఉండొచ్చు. దాన్ని అలా రాసుకుని వెళ్తే NH by 2 pi అని అంటాం. సో దిస్ ఆర్ ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అని అంటాం. సో దిస్ యాంగులర్ మొమెంటం MVR ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ద H by 2 pi అని ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. కరెక్ట్ గా H by 2 pi కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ కానీ ఫస్ట్ ఆర్బిట్ తీసుకుంటే MVR అనేది H by 2 pi కి ఈక్వల్ గా ఉంటుంది. H అంటే Planck's constant, it is a fixed value. 2, it is a normal value. Pi is also a constant value. So if you calculate the value for H by 2 pi, it is equal to MVR of an electron for first orbit. అదే సెకండ్ ఆర్బిట్ తీసుకుంటే MVR రేడియస్ ఏ మారుతుంది. అప్పుడు H by 2 pi క్యాలిక్యులేట్ చేస్తే 2 into H by 2 pi కి ఈక్వల్ గా ఉంటుంది, 3 into H by 2 pi, 4 into H by 2 like that, and H by 2 pi. సో పాయింట్ ఎలా చెప్తాం? యాంగులర్ మొమెంటం ఆఫ్ an electron is integral multiples of the H by 2 pi. Integral multiples, integer it is, multiples of H by 2 pi. That's is the third point. Got it? Coming to the fourth point, E2 minus E1 is equal to H1. E2 minus E1. That means ఇది ఆర్బిట్స్ మనకి. This is highest orbit having energy. It is lowest orbit having energy. సో ఈ ఎనర్జీ ఉండే ఆర్బిట్ లోంచి ఎలక్ట్రాన్ లోయెస్ట్ ఎనర్జీ ఉండే ఆర్బిట్ లోకి జంప్ అయితే, అంటే హైయెస్ట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రాన్ లోయెస్ట్ ఎనర్జీ జంప్ అయింది అనుకోండి, హైయెస్ట్ ఎనర్జీ నుంచి లోయెస్ట్ ఎనర్జీ తీసేస్తే ఆ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫోటాన్. ఫోటాన్ కి ఈక్వల్ అవుతుంది, ఫోటాన్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అని చెప్పాడు. సో E2 minus E1 is equal to H mu అని చెప్పాడు. దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. దట్స్ ఈ 4 పాయింట్లు రాయగలిగితే యూ విల్ గెట్ 4 మార్క్స్. ఆర్బిట్స్ కోసం రాయాలి, స్టేషనరీ ఆర్బిట్స్ కోసం రాయాలి, MVR ఈక్వల్స్ టు H by 2 pi రాయాలి, E2 minus E1 is equal to H mu రాయాలి. 4 మార్క్స్ వచ్చేసి. ఓకే, దెన్ ఆ బోర్స్ అటామిక్ మోడల్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందో చెప్పేస్తే మరొక 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడతో మనం స్టాప్ చేద్దాం. ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత we will stop it. ఓకే, సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. N equals to 1, it is first orbit. Coming to the next one, second orbit, third one, fourth one, fifth, sixth, seventh, up to infinity. ఓకే, ఇప్పుడు మన ఎలక్ట్రాన్ ఎక్కడుంది?
ఎక్కడో హైయెస్ట్ లెవెల్లో ఉంది, అంటే హైయెస్ట్ ఆర్బిట్ లో ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయింది చూడండి, n=1 ఫస్ట్ ఆర్బిట్ లో జంప్ అయింది. లేదా 5 నుంచి 7th వచ్చేసి 7 నుంచి ఫస్ట్ 6 to 1, 5 to 1, 4 to 1, 3 to 1, 2 to 1 అలా జంప్ అయింది. సో ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ జంపింగ్ ఫ్రమ్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్స్ టు ద ఫస్ట్ ఆర్బిట్ ఓన్లీ. అలా జంప్ అయితే ఇందాకే ఏ స్పెక్ట్రమ్ వస్తుందని చెప్పాం, ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది అని అన్నాం. హైయెస్ట్ లెవెల్ నుంచి లోయెస్ట్ లెవెల్ జంప్ అయితే ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది. అలా స్పెక్ట్రల్ సిరీస్ ని మనం లైమన్ సిరీస్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ లైమన్ సిరీస్. అలా కాకుండా పై నుంచి సెకండ్ ఆర్బిట్ లోకి హియర్ ఇట్ ఇస్ సెకండ్ ఆర్బిట్ లో జంప్ చేస్తే బామర్ సిరీస్ అని అంటాం. సైంటిస్టులు వీళ్ళందరూ సైంటిస్టులే. అది థర్డ్ ఆర్బిట్ లో జంప్ చేస్తే పాషన్ సిరీస్ అని అంటాం. ఫోర్త్ ఆర్బిట్ లో జంప్ చేస్తే బ్రాకెట్ సిరీస్ అని అంటాం. ఫిఫ్త్ ఆర్బిట్ లో జంప్ చేస్తే పి సైలెంట్ ఫండ్ సిరీస్ అని అంటాం. ఫండ్ సిరీస్. సో there are 5 different type of series we can have. అంటే if the electron jumps from higher energy level to first orbit, Lyman series is formed. Higher energy level to second orbit, Balmer series is formed. Third orbit, Paschen. Fourth orbit, bracket. Fifth orbit, fund. That's got it. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రేపు నాకు దీని ఆన్సర్ ఎవరైనా ఇవ్వండి, లేదు ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు చెప్పండి. వీళ్ళందరిలోని ఫస్ట్ స్పెక్ట్రమ్ అంటే సిరీస్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు? Lyman, Balmer, Paschen, bracket, fund. Out of these 5 scientists, which scientists have been introduced to the series first? మొట్టమొదటి ఎవరు కనుక్కుని ఉంటారు? రేపు ట్రై చేయండి. ఈరోజు తెలిస్తే ఈ రోజే చెప్పండి, ఆర్ అదర్వైజ్ టుమారో యూ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, ఇంకా లాస్ట్ స్లైడ్ మనకి. దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. సీ హియర్ Lyman series. యా, సంబడి హెస్ ఆన్సర్డ్. ఫండ్ అని అన్నాడు, జిఎం ఫండ్ అని చెప్పారు ఆయన. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. సరే, 5 అవి చెప్పకండి. ఫండ్ లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అఫ్ కోర్స్ ఫండ్ ఈస్ నాట్ కరెక్ట్, నో ప్రాబ్లం. జస్ట్ గెస్ చేయండి, రైట్ అయితే రైట్ అవుతుంది, తప్పు అయితే అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. లైమన్ సిరీస్, బోర్ సిరీస్ లేదుగా మనకి, బామర్ ఉంది, బట్ బోర్ ఇస్ నాట్ దేర్. లైమన్, బామర్, పాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్. ఓకే, ఒకసారి ఈ టేబులర్ ఫార్మ్ అయిపోయింది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, N1, N2. N2 means highest level. N1 means lowest level. మీరు ఆ స్పెక్ట్రమ్ వేయటంతో పాటు టేబులర్ ఫార్మ్ వేయాలి. వేసి లైమన్ సిరీస్ అంటే బామర్, పాషన్, బ్రాకెట్, ఫండ్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లైమన్ సిరీస్ అంటే ఏముంది? ఇఫ్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ఫస్ట్ ఆర్బిట్, ఇట్ ఫార్మ్స్ ఎ లైమన్ సిరీస్. ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు సెకండ్ ఆర్బిట్, హైయర్ ఎనర్జీ అంటే సెకండ్ కన్నా పైవి, 3, 4, 5, 6, 7 అలాగా. లైమన్ అయితే 1 కన్నా పెద్దది, 2, 3, 4, 5 అలాగా. సో పాషన్, ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు థర్డ్ ఆర్బిట్, higher energy level to fourth orbit, higher energy level to fifth orbit, like that. ఓకే, సో జంప్ అయిన తర్వాత స్పెక్ట్రమ్ ఫార్మ్ అవుతుంది అని అన్నాం. ఆ స్పెక్ట్రమ్ మన కంటికి కనిపించాలంటే ఏ రీజియన్ లో కనిపిస్తుంది? స్పెక్ట్రల్ రీజియన్ ఇస్ కాల్డ్. ఫర్ లైమన్ సిరీస్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ అల్ట్రావైలెట్ UV region, and this is for visible, and this is at infrared. It is also infrared, it is also infrared, but it is near, it is far. దగ్గర ఇన్ఫ్రారెడ్ అంటాం, దూరంగా ఉండే ఇన్ఫ్రారెడ్ లో కనిపిస్తుంది. సో UV region, visible region, infrared region. You can easily guess. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో మీరు మైండ్ లో పెట్టుకుంటే, you can easily guess which scientist has been introduced the series first. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారన్నది క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. ట్రై చేయండి. ఎనీవే, ఇక్కడ వేవ్ నెంబర్ కి ఒక ఈక్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. లైమన్ మేబీ అంటున్నారు, బామర్ కరెక్ట్. I have given the answer. That is Balmer series. Because ఎందుకు Balmer series? No, it's not Lyman. Balmer series ఎందుకు అంటే, స్పెక్ట్రల్ లైన్స్ కనిపించాలంటే కలర్డ్ లైన్స్ మనకు కనిపించాలి. కలర్డ్ లైన్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి? మనకి ఇప్పుడు నా ఎదురుగుండా ఇన్ని ఐటమ్స్ ఏవో ఉన్నాయి, ఇవన్నీ కలర్స్ లో కనిపిస్తున్నాయి. నాకు కనిపిస్తున్నట్టు ఏ రీజియన్ లో ఉన్నట్టు? విజిబుల్ రీజియన్. వాళ్ళు సైంటిస్టులు కదా, స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేసి ఉంటారు? వాళ్ళ కంటికి ఏది కనిపిస్తుందో అదే నమ్ముతారు వాళ్ళు. సో విజిబుల్ రీజియన్ లో వాళ్ళకి స్పెక్ట్రల్ లైన్స్ కనిపించాయి బామర్కి. కాబట్టి కాకపోతే అది n=1 లోకి జంప్ అవ్వాలి, n=2 లోకి జంప్ అయింది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు బామర్ సిరీస్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి, అరే ఎందుకు సెకండ్ లోకి ఎందుకు జంప్ అవ్వాలి, ఫస్ట్ లోకి జంప్ అవ్వచ్చు కదా,
థర్డ్ లోకి జంప్ అవచ్చు కదా, ఎందుకు కనిపించట్లేదు విజిబుల్ రీజియన్ లో మనకని రీజియన్ మార్చి చూద్దామని స్పెక్ట్రోస్కోపీస్ యూజ్ చేసి అల్ట్రా వైలెట్ లోకి కానీ ఐఆర్ రేడియేషన్ లోకి కానీ చూశారు. మనం ఇందాక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చూపించాం, యూవీకి కానీ ఐఆర్ కానీ. ఓకే, చూడండి ఇక్కడ దిస్ ఈజ్ యూవి, దిస్ ఈజ్ ఐఆర్, మధ్యలో ఎవరున్నారు విజిబుల్ రీజియన్, మధ్యలో విజిబుల్ ఉంది, ఇటు ఐఆర్ ఉంది, ఇటు యూవీ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారు, యూవీ రీజియన్ లోకి విజిబుల్ రీజియన్ లోకి వచ్చి ఐఆర్ రీజియన్ లోకి వచ్చి చూస్తే వాళ్ళకి మళ్ళీ నెంబర్స్ కనపడ్డాయి, ఐ మీన్ స్పెక్ట్రమ్ కనిపించింది. అంటే ఎలక్ట్రాన్ జంప్ అయ్యేటప్పుడు ఐఆర్ లో కనపడింది, ఎలక్ట్రాన్ జంప్ అయ్యేటప్పుడు యూవీలో కూడా కనపడింది, విజిబుల్ లో కూడా. విజిబుల్ లో చెప్పింది బామర్, ఫస్ట్ తనే చెప్పాడు, కంటికి కనిపించింది క్లియర్ గా. దే హావ్ నాట్ యూజ్డ్ ఎనీ స్పెక్ట్రోఫోటోమీటర్స్, ఏం యూజ్ చేయలేదు. తర్వాత లైమన్ పార్షియల్ బ్రాకెట్ ఫండ్లు ఏం చేశారు, స్పెక్ట్రోఫోటోమీటర్స్ యూజ్ చేసి ఇవన్నీ కనుక్కున్నారు. గాట్ ఇట్ రైట్. సో మీరు రేపు నాకు ఒకసారి గుర్తు చేస్తే ఈక్వేషన్ ఫర్ వేవ్ నెంబర్ అనేది నేను చెప్తాను. వేవ్ నెంబర్ ఈక్వేషన్ చెప్పండి సార్ ఒకసారి అని టుమారో ప్లీజ్ రిమైండ్ మీ. ఓకే, మోడల్ క్వశ్చన్స్ చూడండి ఎలా ఉంటాయి మనకి. పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ లైన్స్ ఇన్ వేరియస్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఏంటేంటి ఉన్నాయి, అదే ఆ లైన్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది మనకి ఇప్పుడు ఇదే రాసుకోవాలన్నమాట. ఈ టేబులర్ ఫార్మ్ రాయాలి, ఈ ఇప్పుడు నేను చెప్పిన లైమన్ సిరీస్ అంటే ఏంటి, బామర్ సిరీస్ అంటే ఏంటి, అవన్నీ రాస్తే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ కింద, ఇదొక 4 మార్క్స్, ఇదొక 4 మార్క్స్ కలిపి అడుగుతారు అన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రై చేయండి. ద రేషియో బిట్వీన్ న్యూట్రాన్స్ present in carbon and silicon. Carbon లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, సిలికాన్ లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి. సిలికాన్ ఎన్నోది, ఇది సిలికాన్ తెలిసే ఎవరికైనా? 14, 28. సో 12 minus 6 అంటే 6, 28 minus 14 అంటే 14. ఓకే, 2 3s are 6, 2 7s are 14 అంటే 3:7 న్యూట్రాన్స్ ఉన్నాయి అని అర్థం. సో ద ఆన్సర్ ఈస్ B. The answer is yes, correct, good. In the same way you can write the remaining also. The number of nucleons. What is meant by nucleons? So the particles which are present in the nucleus. Nucleus lo evaithe unnayo vaatni nucleons ani antam. Nucleus lo evaru untaru, protons neutrons untayi, protons neutrons untayi. Yeah, D, M minus Z, correct? Yes, it's the last 5 minutes. We will close the session in 5 minutes. Okay, Z, X, M. The number of nucleons. Nucleons ante evaravar kavali, protons, neutrons kavali. Protons anna Z anna okate plus neutrons. Neutrons ela vastundi anna indake cheppam manam, neutrons ela vastundi ani. Neutron kavalante deenilonchi mass lonchi Z తీసేయాలి, M minus Z తీసేయాలి. ఓకే, Z క్యాన్సిల్ అయింది, ఏమొచ్చింది మనకి, M వచ్చింది. సో ద నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఆర్ ఓన్లీ ద మాస్ నెంబర్ ఇన్ ద ఐసోటోప్ ఆఫ్ అన్ ఆటమ్ ZXM. గాట్ ఇట్? yes. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అలా మీరు చేయొచ్చు, ట్రై చేయొచ్చు, యూ కెన్ డూ ఇట్. అండ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ తాలూకు ఏదో ఒక ఆక్సైడ్ తీసుకోమంటున్నాడు. దీని మాలిక్యులర్ వెయిట్ 30 అంట. 7N14, ఆక్సిజన్ 8O16, మాలిక్యులర్ వెయిట్ 30, 14 + 16 అంటే 30 కదా. సో NO అన్నమాట, NO అని తెలిసిపోయింది మనకి. నైట్రోజన్ తాలూకు ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, NO అని. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ద కాంపౌండ్. ఎలక్ట్రాన్స్ ఎన్ని, నైట్రోజన్ ఎన్ని ఉంటాయి, 7. అటామిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇందాక చెప్పాను. ఆక్సిజన్ లో అటామిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 7 + 8 ఈక్వల్స్ ఎన్ని, 15. So 15 is the answer. Yes, correct. 15 is the answer. Very good. అలా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు. మీకు తర్వాత సెండ్ చేస్తారు, నేనైనా సెండ్ చేస్తాను. సో మీరు ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.